నన్ను తగులుకుందాం అనుకుంటే మీ వాడికి ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. నేను నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలొద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అయినా, ఎవరైనా సరే ఎదురొస్తే, జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకున్న దగ్గర నుంచి నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారిని, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటదని పిఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మిమ్మల్ని రోజు అడుగుతా. ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి చాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు రా బాయ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు, నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉందిరా. హీరో శివాజీ గారండి, అదే నటుడు శివాజీ గారు వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఏంటంటే, ఒరే ఇక్కడి నుంచి మాట్లాడుకుందాంరా. ఎలా అంటే, అరే పేటీఎం బ్యాచ్, వైసీపీ పేటీఎం బ్యాచ్కి నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. ఇక మీదట నేను డైలీ మాట్లాడతాను మీ గురించి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తానని అంటున్నాడు ఆయన. ఎలా అంటే, పిఎం గారితో డైరెక్ట్ మాట్లాడే కెపాసిటీ ఉన్నవాడు నేను, కానీ డైరెక్ట్గా పిఎం గారితో మాట్లాడతా. ఇక్కడి నుంచి అస్తమానం మాట్లాడతా. ఏంటి సిబిఐ ఎందుకు పనిచేస్తుంది, అసలు సిబిఐ ఏమైపోయింది, అన్ని కేసులు ఉన్నాయని ఇంకా ఎందుకు వదిలింది ఏంటనే దాని మీద డైలీ మాట్లాడతాడట శివాజీ గారు. కాబట్టి పేటీఎం బ్యాచ్కి మూడింది, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్కి మూడింది. మీకు 1000, 2000, 3000, 4000 తీసుకునే మీకే ఎంత ఉంటే నాకెంత ఉండాలరా? కాబట్టి ఈ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఈ తంతంతా జరిగిందంటే కనుక, ఎందుకు ఆయనకి అంత కోపం వచ్చిందంటే కనుక, ఏదైతే ఆయన అంతకుముందు ఒక వీడియో చేశాడు, ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఏం మాట్లాడాడంటే, ఏం మాట్లాడాడో చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉంది. వాస్తవాలేంటో ప్రజలందరికీ తెలియాలంటే మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏం మాట్లాడాడు నటుడు శివాజీ గారు అంటే కనుక, ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడిందంటే అమరావతి గురించి. అసలు అమరావతి ముందు దుబాయ్ కూడా దిగదుడిపే. దుబాయ్ ఎందుకు పనిచేయదండి? అమరావతి అసలు అమరావతి తయారైతే దుబాయ్ ఎట్టే పరిస్థితుల్లో పనిచేయదు. మీకు నమ్మబుద్ధి అవుతుంది ఈ మాటలో? అది దుబాయ్కి అమరావతికి పోలికేంటండి? ఇప్పుడు ఎంత అభిమానం చూపించాలనుకున్నా సరే, ఎంత ఎలా అంటే ఏమంటారు దాన్ని, భక్తి, స్వామి భక్తి చూపించాలన్నా, ఏం చేయాలన్నా కానీ మరీ దుబాయ్కి అమరావతికి అని అంటే అసలు సాధ్యాలు ఉండాలి కదా. ఆ మాట అసలు అంటానికి కూడా కొద్దిగా ఉండాలి కదండి. కానీ శివాజీ గారు అన్నారు ఏమని, అమరావతి ముందు దుబాయ్ అసలు ఎందుకు పనిచేయదు, ఇటు వెళ్తే 15 కిలోమీటర్లు, ఇటు వెళ్తే ఇలాగా ఒక రకం కాదు. దుబాయ్ అమరావతి ముందు ఎందుకు పనిచేయదు, అమరావతి ది బెస్ట్, అమరావతి ముద్దు, దుబాయ్ వద్దు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారంగా రేపాయి. ఎందుకని, సహజంగా మినిమం పరిజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే దుబాయ్కి అమరావతికి పోలికేంట్రా బాబు అని అంటాడు వాస్తవంగా అయితే కనుక. కానీ నా పోలికలు సహా వదిలేసి మాట్లాడిన మాటలో అటు ఎటకారంగాను, అటు అసలు జరిగే పని కాదు అన్నట్టుగాను అది వైరల్ అవడం మొదలెట్టాయి. కాబట్టి వెంటనే దాని మీద కొన్ని ట్వీట్లు, కొంతమంది కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. ఆ కామెంట్లు కాస్త అలా ఎక్కడ దాకా వెళ్ళి అంటే, ఆయన తీసిన సినిమా ఒకటి రిలీజ్ కాబోతుంది ఇప్పుడు, సుప్పిని శుద్ధపూసని ఏదో ఉన్నట్టుంది సినిమాది. ఆ సినిమానా అదేనా? అదే అనుకుంటా. అయితే దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు ట్విట్టర్లో, ఎక్స్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఇట్లో. అందు గురించి ఈయనకి ఇంకా కోపం రేగి వచ్చేసింది. శివాజీ గారికి కోపం రేగి, నేను ఆ 2 వీడియోలు పెడతాను, మీరు కంగారు పడద్దు. కోపం ఎక్కువైపోయి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటనే ఇవి: జగన్ గారిని అరెస్ట్ చేయింతాను, వైసీపీ పేటీఎం బ్యాచ్ గారికి వాళ్ళ వద్దు తెలుస్తాను, వాళ్ళ గొడవ తెలుస్తాను అనే కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఫస్ట్ ఒక వీడియో పెడతాను మీకు, అసలు అమరావతి గురించి శివాజీ గారు ఏమన్నారు అనే వీడియో పెడతాను. ఆ వీడియో చూడండి ఒకసారి. ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఇది జనంతో, ప్లస్ రాజకీయ నాయకులతోటి. బాస్ ఇవాళ దుబాయ్ మళ్ళీ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది. దుబాయ్కి ఆల్టర్నేట్ అయ్యే పరిస్థితి ఈ దేశంలో ఉన్న ఒకే ఒక సిటీ అమరావతి. అటు సౌత్ ఈస్ట్ ఏషియా కానివ్వండి,
ఇటు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళడానికి కానివ్వండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళడానికి కానివ్వండి, అమరావతి పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది విత్ ఏవియేషన్. ఎందుకంటే ఈ దేశంలో వాటిని ఏమంటారంటే దాన్ని ఆ భాషలో చెప్పాలంటే, మన భాషలో మాట్లాడుకుంటే సర్వీసింగ్ సెంటర్. ఫ్లైట్ ఒక 16 అవర్స్ 14 అవర్స్ ట్రావెల్ చేసి 15 అవర్స్ ట్రావెల్ చేసిన ఫ్లైట్ దానికి సర్వీసింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి, రిపేర్లు వచ్చినవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. వీటన్నిటి కూడా సెంటర్ ఏర్పాటు చేయాలి. చూసాం కదా అమరావతి గురించి ఆయన చెప్పిన మాటలు ఎక్కడన్నా నమ్మబలిగేటట్టున్నాయా, నమ్మేటట్టున్నాయా ఆ మాటలు? లేదు కదా. అందుకనే చాలా మంది ట్వీట్లు చేయడం మొదలెట్టారు, కామెంట్ చేయడం మొదలెట్టారు. అదే అసలు దుబాయ్ ఏంటి, అమరావతి ఏంటి, అసలు దుబాయ్ వేస్ట్ అని అన్నం ఏంటి అంటే, అమరావతి ముందు దుబాయ్ కూడా దిగుదుడిపై అన్నం ఏంటి, ఈ రకంగా అయితే కనుక చాలా మంది ట్వీట్లు పెట్టడం ఏంటి, ఒక రకంగా వేసుకున్నారని చెప్పాలి ఆయన్ని. కాబట్టి ఎప్పుడైతే అమరావతి గురించి అలా మాట్లాడాడో, ఈ ట్వీట్లు పెట్టారో, ఆయన కాస్త కాకరేగింది. రేవంత్ తోటి వెంటనే ఇప్పుడు ఈ వీడియో చేయడమే జరిగింది. ఏది ఇదే వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళ మీద ఏంటి, సోషల్ మీడియా మీద. కాబట్టి ఏంటంటే కనుక ఇక్కడ నుంచి మీకు ఉంటుంది, మీకు గొడవ తేలుతాను, మీ అంతు తేలుతాను, మీ అంతు చూస్తాను అన్నట్టుగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. జగన్ గారిని అరెస్ట్ చేయిస్తాను. ఇంతకుముందు గతంలో గరుడ ఏదో అనుకుంటా, గరుడ అనుకుంటా, గరుడ 1 ఏదో 2 అనుకుంటా. ఈయన ఒకటి నేను చెప్తున్నాను, రాష్ట్రంలో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఒకటి ఏదో చెప్పుకొచ్చాడు ఈయన అప్పట్లో. ఆ దెబ్బతో మ్యాక్సిమం డౌన్ఫాల్ అయ్యాడు ఆయన. కాబట్టి ఆ రకంగా ఒక వీడియో అయితే చేశారు. ఆ వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి. శివాజీ గారు మాట్లాడే మాటలు చూసి మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? నేను నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవడికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసో లేదో, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినోడిని నేను కాదు. ఈ బతుకిచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటీఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి, సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతో రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి, ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల, ఆశ్చర్యపోయాను నేను. ఏంటి ఏదో తేడా పడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా, అయినా వద్దు పిల్లనాళ్ళు బాధపడండి. కానీ రే, పేటీఎం బ్యాచ్ నన్ను తగులుకున్నాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలి వద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అయినా ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటదని పిఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మేము రోజు అడుగుతా, ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి చాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారా బాయ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉందిరా బాయ్, రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను ఎగేసుకొని మనం భుజాన రేపు ఏదో జరుగుద్ది అనిపించుకోండి. మనందరికంటే ప్రకృతి గొప్పదిరా బాయ్, గుర్తుపెట్టుకోండి. అయినా
వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎవడో ఒకడు డబ్బు సంపాదించుకుందాం జనం మీదని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు 4000 10,000 20,000 1,00,000 2,00,000 రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా మీరంతా? బుద్ధి ఉందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకున్నారా బాయ్? రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా. ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా? ఒక్కొక్కటి చూద్దాం, మాట్లాడుకున్నారా బాయ్?